తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. ఈ ఆలయం కొండపై వెలిసిన స్వయంభూ క్షేత్రం. దీనిని పిన్నకాశి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం ఈ ఆలయానికి అత్యంత విశేషమైన సమయం. ఈ సమయంలో జరిగే ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతారు. కోరుకొండ ఆలయంలో ఏటా మాఘశుద్ధ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సాధారణంగా ఇవి ఫిబ్రవరి నెలలోనే వస్తుంటాయి. కళ్యాణోత్సవం రోజున స్వామివారికి లక్ష్మీదేవికి అత్యంత వైభవంగా తిరుకళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం జరిగిన మరుసటి రోజున భారీ ఎత్తున తీర్థం అంటే జాతర జరుగుతుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని భారీ రథంపై ఊరేగిస్తారు. ఈ రథోత్సవాన్ని చూడటం ఒక విశేష అనుభూతి. భక్తులు కొండపైకి వెళ్లే మెట్లను పసుపు కుంకుమలతో పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారు కొండపై గుహలో స్వయంభూగా వెలిశారు. ఈయనను పాత నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 600 నుంచి 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగింది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా చాతుర్యం ఇక్కడ గోపురాలపై కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి సుమారు 615 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కలేని వారి కోసం కింద కూడా ప్రతిష్ఠిత నరసింహస్వామి ఆలయం ఉంది. అయితే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అత్యంత కీలకమైన ఘట్టం. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. కాబట్టి ప్రభుత్వం పోలీస్ శాఖ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా కళ్యాణం జరిగిన మరుసటి రోజు సాయంత్రం వేళల్లో రథోత్సవం జరుగుతుంది. అలంకరించిన భారీ రథంపై స్వామివారు అమ్మవారిని కూర్చోబెట్టి గ్రామోత్సవం నిర్వహిస్తారు. రథం తాడును తాకడం లేదా రథంపైకి మిరియాలు అరటిపండ్లు విసరడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ జనాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రతి ఏటా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే సుమారు 500 నుంచి 1000 మంది వరకు పోలీసులు మోహరిస్తారు. ముఖ్యంగా రథం లాగే సమయంలో తోపులాటలు జరగకుండా ప్రత్యేక రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నుంచి గోకవరం వెళ్లే రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే భారీ వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తారు. వాహనదారుల కోసం గ్రామం వెలుపల ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆలయానికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. జేబు దొంగతనాలు, గొడవలు జరగకుండా జాతర పరిసరాల్లో తాత్కాలిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలోనూ కింద ఆలయం వద్ద భక్తులు క్రమ పద్ధతిలో వెళ్లేలా బార్కెట్లు ఏర్పాటు చేశారు. ఇక చివరాఖరిగా శక్తిని చిన్న సలహా ఏంటంటే రథోత్సవం రోజున విపరీతమైన రద్దీ ఉంటుంది. మీరు పిల్లలతో లేదా వృద్ధులతో వెళ్తున్నట్లయితే వారి జేబులో మీ ఫోన్ నెంబర్తో ఉన్న పేపర్ ఉంచడం, విలువైన బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచిది.